ఇదిగో పట్టుకో. దేనికి? ఇప్పుడు జరగబోయే ఇన్సిడెంట్ కి నీకు పెరాలసిస్ ఫిట్స్ రాకుండా ముందు జాగ్రత్త కోసం. పొద్దున్నే నిన్ను హాస్పిటల్ కి తీసుకెళ్లి ఎలక్ట్రికల్ చైర్ లో కూర్చోబెడితే తప్ప ఈయనకి సెటరేట్ అయ్యేటట్లేదు. అయ్యో, ఈ వయసులో షాక్ కొట్టించి అంకుల్ ని ఇబ్బంది పెట్టించడం ఎందుకండి? ఏ వయసైనా ఈయనకి షాక్ ట్రీట్మెంట్ పక్కనే ప్రకృతి ఆశ్రమం ఉంది, అక్కడ తీసుకెళ్తే నయం అయిపోతుంది. ఏ నయం అవ్వడం ఏమో, అంతా నా కర్మ. గ్రహాంతర భాష, మనుషులతో కలిసి చదువుకోవటం, స్నేహం కోసం అంగారక గ్రహం నుంచి వైజాగ్ రావటం నీ మాటలకు నవ్వు వస్తోంది, కానీ నమ్మశక్యంగా లేదు నాయన. ఒక లోకం నుంచి మరొక లోకం వెళ్ళాలంటే దేహంతో వెళ్ళాలి. అక్కడే పప్పులో కాలేశారు స్వామీజీ. వీళ్ళే చాలా లేటెస్ట్ వెహికల్స్, ఏ లోకానికైనా షటిల్ సర్వీస్ చేస్తాయి. మనసు తప్ప ఈ విశ్వంలో ఏ వెహికల్ ప్రయాణం చేయలేదు కదూ స్వామి? సత్యము పలికితే. మనస్సు మన అధీనంలో ఉంటే మానవుడు మతిభ్రమణాన్ని జయించగలడు. మతిభ్రమణం అంటే ఏంటి స్వామీజీ? విడ్డూరమైన మాటలు, కరెంట్ షాక్లు, కారణం లేకుండా వస్తువులు పగలగొట్టడాన్ని మతిభ్రమణం అంటారు. ఆ యోగం మీకు పట్టింది. స్వామీజీ, ఈయన్ని మళ్ళీ మామూలు మనిషిని చేయగలరా? మెడిటేషన్ తరఫీ చేస్తే మళ్ళీ మన లోకానికి వస్తాడు. మెడిటేషన్ తరఫీయా? నేను ఇంకా కరెంట్ షాక్ ఇస్తారేమో అనుకున్నాను గురుగారు. సార్, మీరు ఎన్నైనా చేయండి, నిజం అబద్ధం అవదు, అబద్ధం నిజం అవదు. మెడిటేషన్ అంటే అది ఎక్కడ? పదండి వెళ్దాం. ఆగు నాయన, నువ్వు వెళ్లాల్సింది అటు కాదు, ఇందులో. ఇందులో నేను ఎలా పడతాను స్వామీజీ? అతనికి వెళ్ళడం కష్టంగా ఉంటుంది, కొంచెం సహాయం చేయండి నాయన. కొంచెం సహాయం చేయండి నాయన అంటున్నారు. ఇదేమన్నా పావులవటికి బ్యాంకు రుణాలా స్వామీజీ? సహాయం చేయండి అంటున్నారు. దానిలో నేను ఎలా కూర్చుంటానండి? కూర్చుంటే ఊపిరాడకి చస్తాను. నువ్వేనా చెప్పమంటే? ఈ ట్రీట్మెంట్ కు వచ్చిన ప్రతివాడు ఇలాగే మాట్లాడతాడు. ముందు పిచ్చివాడిని అందులోకి నెట్టేయండి. అరిచి అరిచి ఏదో ఒక టైంలో మన లోకానికి వచ్చి మనలాగే ప్రవర్తిస్తాం. భయపడాల్సిన పని లేదమ్మా. एक प्लेयर के खेलने से कुछ नहीं होता, इंडिया जरूर हार जाएगी। इंडिया जरूर जीतेगी। बेट कितना है? 25,000 बेट, 50,000, 80,000। ओके, कम ऑन इंडिया, कम ऑन, कम ऑन, कम ऑन, सचिन, कम ऑन, कम ऑन इंडिया, कम ऑन, मारो, सचिन, कम ऑन, कम ऑन, सिक्स मारो, सचिन, कम ऑन, निकाल दो। डिक्लेयर नहीं किया, आउट क्यों बोलते हैं? किधर है मेरा पर्स? सिक्योरिटी मूसेंडी यार, अन्नी डोर्लू मूसेंडी, पूरे डोर्स क्लोज करो. ये मुंबई समझ रही या बंबई समझ रही? क्या समझ रही तू? నేను ఇక్కడ ఉండగా దొంగతనం జరుగుతుందా? ఒకవేళ జరిగినా దొంగను బయటికి పోనిస్తానా నేను? పూరా డోర్స్ క్లోజ్ करो. టేక్ కేర్. నేనంటే నా లెవెల్ అంటే డోంట్ లీవ్ ఎనీబడీ. అందరిని జాగ్రత్తగా చెక్ చేయండి. एक भी बाहर नहीं जाना चाहिए. पूरे लोग अच्छी तरह से चेकअप करो. अमो सिक्योरिटी. ओके, यू कैन गो. हाँ क्या चेकिंग है? देख 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 भाई, ये क्या है? पैन निकल गया. మొహం చూడలేదు, బ్రౌన్ ప్యాంటు, వీడియో వింటలే. नो बटन. उधर देख भाई, अरे जस्ट होटल के अंदर बैठने में अंदर बैठने. अम्मा वाड़े अदे बटन ना पर्स.
क्या है क्या भाई कुछ नहीं अरे उधर देख फेस तुड़स्करा नी फेस क्या है कुछ नहीं क्या है तुम्हारे पास देखने के लिए ऐसा पागल है चल रहे चल चल पागल खाने से भागे क्या हेलो यार अंदर ब्राउन पैंट से मन कर दीजिए सर हाय मेरे दिल तू गाएगा हाय मेरे दिल तू गाएगा ब्राउन पैंट नाना तुर्की सिंधी स्टील बटन ओके पाट लागेगा ये क्या है? मैं क्या करूं बाथरूम में पॉलिश बाथरूम में फ्री पॉलिश बाथरूम में पॉलिश हाँ कमाला चाहिए आपके चाहिए इधर आ भाई इधर मुझे नहीं चाहिए देता हूँ फ्री पॉलिश मुझे नहीं चाहिए अरे अरे मेरा अंडरवेयर ये तो भी ఎంత డబ్బు ఉందో ఏంటో ఓరి నాయనో రమణ నేను ఎక్కడున్నానో కనుక్కో. రమణ ఎవరు? నేను సుందరాన్ని ఆ అయ్యయ్యో ఇదేం లాగు నా ఇష్టం ఇది కొత్త ఫ్యాషన్ ఆ, ఓరి దీనిలో తగలయ్యో. సుందరం ఎంత బాగుందో నా ఏనుగులాగా నాకు నా ఏనుగుకి ఇలాంటి లాగులు కుట్టి పెట్టవా ఏనుక్క లాగునా 80 మీటర్ల అవుద్ది కుట్టకపోతే కొడతా కొట్టకపోతే కొడతా సుజాత గారు ఇక్కడ లేరు ఏం చూస్తున్నా పుట్టు మచ్చ చిచి ఫోటో నిండా మచ్చలుంటేను తుడుస్తున్నానండి ఏం చదువుకున్నాను చెప్పాను కదండి 7వ తరగతి తప్పానని నేను అసలు బ్రహ్మాండంగా చదువుతానండి కానీ ఆ పంతుడికి నాకు పడి చావదండి అయినా బట్టల సత్యం గాడు ఏమన్నా ఇది అనుకుంటున్నారా పంచెల సాపు లంచం ఇచ్చి మరీ పాస్ అయ్యాడండి లేకపోతే ఆ ఏదో పాస్ అవ్వడం ఏమిటండి కూర్చోమంటారా కూర్చోమంటారులేండి పాటలు ఏమైనా వచ్చా దేశభక్తి గీతాలు వచ్చండి పాడు దేశమును ప్రేమించుమన్నా దేశమును ప్రేమించుమన్నా దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా ఉట్టి మాటలు కట్టి పెట్టి పుట్టు మచ్చలు వెతకబోయ్ ఇదేంటి మధ్యలో నీ సొంత కవిత్వమా మాటలు తడబడ్డాయండి లెక్కలు ఏమైనా వచ్చా ఎక్కాలు వచ్చండి 16 ఎక్కం సగం దాకా వచ్చండి చెప్పమంటారండి చెప్పు 16 ఒకట్లు 16 16 32 16 3 24 16 4 32 ఏమిటి కొలతలు చెప్తున్నావు పుట్టుకతో వచ్చిన కుట్టు బుద్ధి కదండి పుడకలతో కానీ పోయి చావదండి పద్యాలు ఏమైనా వచ్చా పద్యం అండి వచ్చండి ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు చూడ చూడ తొడల జాడ వేరు మచ్చలందు పుట్టు మచ్చలు వేరయా విశ్వదాభిరామ ఇసకేసి తోమా శబాష్ అబ్బా నువ్వు చదువుతున్నది వేమన శతకమా జాతక చక్రమా మధ్యలో ఈ పుట్టుమచ్చలేమిటి పిచ్చి పిచ్చి వేషాలేసావంటే ఎండలో గోడ కుర్చీ వేస్తాను జాగ్రత్త నేను ప్రైవేటు చెప్పను మొర్రో అంటే నా ప్రాణం తోడేసావు కదయ్యా ఇప్పుడేమిటి వెరివాగుడు ఇంకా ఎన్నో విషయాలు చెప్పాలనుకున్నానండి ఏది అసలు నోరు పెగలందే రేపటికల్లా ఏదో పాఠం అప్పచెప్పకపోతే వీ పొగులుతుంది జాగ్రత్త ఏమిటా చూపులు వెళ్ళింటికి చెవ్వేది దాచాను ఎక్కడా ఎక్కువసేపు బయట ఉంటే కంపు కొడుతుందని ఫ్రిడ్జ్ లో పెట్టాను ఫ్రిడ్జ్ లోనా ఓ మై గాడ్ ఈ పని తెచ్చుంటాడు శవం చచ్చిపోవడం ఏంటి